చేయాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం ఒత్తిళ్లు చేస్తున్నారని టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డి అన్నారు. వైసీపీ నేతలు ఎన్నికల కోసం వాలంటీర్లను బలిపశువులను చేస్తున్నారని ఆమె అన్నారు. 2 నెలలు మాత్రమే వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశాలు ఇచ్చారని, కానీ వైసీపీ నేతలు రాజీనామాలు చేయించడం సరికాదన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే వాలంటీర్లకు 10,000 వేతనం ఇస్తామని ఆమె అన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమిని గెలిపించాలని ఆమె కోరారు. ఈ వాలంటీర్ వ్యవస్థ మీద జరుగుతున్న అవకతవకల మీద సో అవుట్ రైట్ గా వాలంటీర్స్ అందరినీ రిజైన్ చేయమని ఒక సందేశం ఇచ్చారు. సో మనం ఈ చంద్రగిరి నియోజకవర్గం వరకు మాట్లాడదాం. సో నిన్నటి నుంచి వాళ్ళ మీద ఒత్తిడి ఎక్కువ పెరుగుతోంది. వాళ్ళు రిజైన్ చేయాలి, ఎలక్షన్ వర్క్ చేయాలి అన్నట్టు. సో వాలంటీర్స్ అందరికీ నాని గారి తరపున, నా తరపున, మా కుటుంబం తరపున తెలుగుదేశం పార్టీని రిప్రజెంట్ చేసి మేము ఫ్యూచర్ లో ఉండబోయేది రాబోయేది మేమే కాబట్టి మీ అందరికీ ఒక సందేశం ఇవ్వడానికి నేను వచ్చా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రణాళిక కోసమే వాలంటీర్స్ అన్నది మొట్టమొదటి సంతకం అప్పుడున్న జగన్ గారు చేయడం జరిగింది. ఎందుకంటే ఆ రోజే ఓపెన్ గా చెప్పుకున్నారు, ఇది మా కార్యకర్తలకే మేము ఇచ్చుకుంటున్నామని. అది ముమ్మాటికి నిజం. ఆ రోజు తీసుకున్న నిర్ణయం, ఆ రోజు పెట్టిన సంతకం ఈ రోజు ఎలక్షన్ కోసమే చేశారు వాళ్ళది. ఈ రోజు అది ప్రాక్టికల్ గా మీరు